యేసు ప్రభు చెప్పిన బోధనలో అనేక బోధనలు చూస్తే ఆయన నరకం గురించి, తీర్పు గురించి మాట్లాడాడంట. యేసు ప్రభు పరలోకం కన్నా ఎక్కువగా నరకం గురించి మాట్లాడాడంట. మిమ్మల్ని ఒక మాట అడగాలని ఆశపడుతున్నాను, ఎప్పుడు అది మీరు చివరిసారిగా నరకం గురించి విన్నది? నరకం అన్న మాట కాదు, కానీ నరకం ఎలాగ ఉంటుందో ఎరుగుదురా, పాతాళం ఏంటో ఎరుగుదురా, అగ్నిగుండం ఏంటో ఎరుగుదురా. అయినా మాకు ఎందుకులేండి, మేము వెళ్ళాను కదా. చూద్దాం అసలు నరకం ఎవరి కొరకు సిద్ధపరచబడింది? అపవాది వాడి అనుచరులకి, మనుషుడికి కాదు. జగతికి పునాది వేస్తానికి ముందే దేవుడు సిద్ధపరిచాడు. ఈ భూమి సృష్టి ప్రారంభిస్తానికి ముందే దేవుడు సిద్ధపరిచాడు. ఎందుకంటే సృష్టి ప్రారంభం అవుతానికి ముందే అపవాది పరలోకం నుండి త్రోసివేయబడ్డాడు. ఎప్పుడన్నా గమనించారా? ఆదాము అవ్వ చేసిన తర్వాత సర్పంగా అపవాది వచ్చాడు, సర్పం రూపంలో. ఆ ఘట సర్పము అని ప్రకటన గ్రంథంలో తెలియజేయబడుతుంది. ఆ ఘట సర్పము ఆది కాండం నుండి ఉన్నాడు. అంటే ఎప్పుడు వాడు ఎంట్రీ వచ్చింది? ప్రకటన గ్రంథంలో చూస్తాం. భూమి రూపం లేనిదప్పుడే, భూమి ఇంకా ఆకారంలో లేనిదప్పుడే, అంధకారం కమ్మి ఉన్నదప్పుడే వాడు అనుచరులు ఉన్నాడు. అంటే అపవాది ముందు నుండే ఇక్కడ ఉన్నాడు, కానీ వాడికి అధికారం ఇవ్వబడలే. మానవుడికి అధికారం ఇవ్వబడింది, కానీ మానవుడి దగ్గర నుంచి అధికారాన్ని మోసపరిచి తీసుకున్నాడు. ఎందుకంటే ఆది నుండి వాడు మోసపరుస్తూనే వచ్చిన వాడు. దేవుని వాక్యలో చూస్తానండి, అపవాది పోరాడుతూనే ఉన్నాడు దేవుణ్ణి, కానీ దేవుణ్ణి నేరుగా పోరాడలేక దేవుని స్వరూపంలో చేయబడిన ఈ మనుషుని పోరాడుతూ, దేవుణ్ణి నేరుగా పోరాడలేక దేవుని స్వరూపంలో చేయబడిన ఈ మనుషుని పోరాడుతూ దేవుని గెలిచాడని అనుకుంటున్నాడు. ఆదాము అవ్వ ఎప్పుడైతే తినవద్దన్న ఫలము తిన్నారో అప్పుడు నుండే వారి తలంపు ఏంటంటే, ఈ నరజాతిని కూడా నాతో పాటు నరకంలోకి తీసుకెళ్తా. వాడు అంతం ఏంటో వాడు బాగా ఎరిగి ఉన్నాడు, కానీ వాడు అంతంతో పాటు దేవుడు ప్రేమించి చేసుకున్న ఈ మనుషుణ్ణి, దేవుడు నువ్వు ప్రేమించి చేసుకున్నావు కాబట్టి నీ ప్రేమించిన వారిని నాతో పాటు తీసుకెళ్తా, నువ్వేం చేస్తావు చూస్తా. అర్థమవుతుందా అండి? దేవుడు ప్రేమించి మిమ్మల్ని చేసుకున్నాడండి. నమ్మేవారు ఉంటే ఇక్కడ హల్లెలూయా చెప్తారా? యు ఆర్ లవ్డ్ బై గాడ్. ఎనీ డౌట్ అబౌట్ ఇట్? నో డౌట్. ఇంకా మన పాపులమై ఉన్నదప్పుడే క్రీస్తు మన కొరకు మరణించాడంట, ఆయన ప్రేమను కనబరిచాడంట. మనం చూస్తాము, అపవాది నువ్వు ఎలా తీసుకెళ్తావు? నీవు ప్రేమించిన వారిని నా మార్గంలో తీసుకెళ్తాను అన్నప్పుడు క్రీస్తు మన కొరకు ఈ లోకంలోకి వచ్చి ప్రతి ఒక్కరు పాపానికి వెళ్ళాల్సిన వారిని, ప్రతి ఒక్కరు నరకానికి వెళ్ళాల్సిన వారిని దేవుడు మరలా రీరౌట్ చేస్తున్నాడు, మార్గాన్ని కనబరుస్తున్నాడు. మార్గము నేనే, ఎవరన్నాడు? యేసు. సత్యము నేనే, ఎవరన్నారు? యేసు. జీవము నేనే, ఎవరన్నారు? ఆయన మాత్రమే. తప్పిపోయే మనల్ని మరలా వెతికి రక్షిస్తానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. ఈరోజు ఎంతమంది ఇక్కడ రక్షించబడిన వారు ఉన్నారు? వద్దు. ఎందుకంటే ఈ వాక్యం చివరిలో మీరు పరీక్షించుకోవాలి, నిజమైన రక్షణ మీకుందా? దేని నుండి రక్షించబడ్డారు? దేని నుండి విడుదల పొందారు? నిజంగా స్వతంత్రత కలిగిన వారు ఏం స్వతంత్రత కలిగి ఉన్నారు? ఏ పాపం నుండి స్వతంత్రత ఉంది? గతంలో ఉన్న పాపాల నుండి స్వతంత్రత ఉందా, లేకపోతే బందీలుగా ఉన్నారా? నిజమైన స్వతంత్రత, నిజమైన కుమారుడు మిమ్మల్ని నిజంగా స్వతంత్రులుగా చేస్తారన్నప్పుడు ఆ నిజమైన స్వతంత్రత ఉందా, లేకపోతే స్వతంత్రత కలిగిన తర్వాత మరలా వెళ్ళి పాపంలోకి దిగుతున్నామా? దేవుని వాక్యంలో చూస్తానండి, 54 సార్లు నరకము అని రాయబడి ఉంటుందండి. అందులో 4 సార్లు ప్రత్యేకంగా అగ్నిగుండము అని రాయబడి ఉంటుంది. అది ప్రకటన గ్రంథంలో. అగ్నిగుండం ఏంటి, నరకం ఏంటి, లేకపోతే పాతాళం ఏంటి, నరకం ఏంటి? పాతాళం అన్నదప్పుడు ఈ భూమి లోపటే ఉంది, నోరు తెరుచుకుని మింగుతుందంట. ఎంతమంది వచ్చినా ఇంకా రా అంటదంట, ఎప్పటికీ చాలా ఉందంట. ప్రారంభం నుండి చూడండి, ఆది కాండం నుండి చూడండి, మనుషుల్ని మింగుతూనే ఉంది. ఎప్పుడన్నా చాలు అని చెప్తుందా? పాతాళం హౌస్ఫుల్ అని ఎప్పుడైనా బోర్డు పెట్టిందా? లేదు. వెల్కమ్ 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 మింగుతూనే ఉందంట. నెవర్ హ్యాపీ, నెవర్ డన్. కానీ ఒకరోజు ఆ పాతాళము కూడా అగ్నిగుండంలో పడివేయబడుతుందంట. మనం తర్వాత చూస్తాం ప్రకటన గ్రంథంలో. కానీ నరకం గురించిన మాట యేసుప్రభు ఎంతగానో ఎంఫసైజ్ చేశాడండి. యేసుప్రభు చెప్పిన ఒక సంఘటనలో ఇది ఉదాహరణగా చెప్పాడు, కానీ ఉపమానం కాదు. ఇట్స్ ఎ రియాలిటీ.